న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగలో పిహెచ్సికి అనుబంధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నిధులతో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ నిర్మాణ పనులకు ఆదివారం శాసనసభ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ పిహెచ్సికి అనుబంధంగా 50 లక్షలతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అన్ని పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో స్టాఫ్ ని త్వరలోనే నియమించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామ అభివృద్ధికి కొన్ని కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. R&B జేఈ లక్ష్మీ ప్రసన్న వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, సునీత, గ్రామ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ, గాడిమొగ పిహెచ్సి వైద్యులు రత్నకుమార్, ఈశ్వర్, కూటమి నాయకులు కామాడి మాతరాజు, కట్టా త్రిమూర్తులు, వైదాడి నూకరాజు, ఉంగరాల వెంకటేశ్వర్లు, జక్కల ప్రసాద్ పాల్గొన్నారు. అలా సైడ్ సైడ్గా ఉండాలి. బయట ఎలా చూసి బయట కంపెనీ బయట లైఫ్ జిల్లాలో ఎలా జరుగుతుందో చూసి దాన్ని బట్టి తప్పిస్తే అడుగుతుందండి. దశాంగులం పురుష ఏవేదనే ఏతావానస్య మహిమా అతోధ్యాయాగుశ్చ భూతాని త్రిపాదస్వన్వ్యక్రామతో శాసనా శ్రీర్యాసనో గృహే లక్ష్మీరాష్ట్రస్యముఖే తయామాసం సృజామసి సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. పతయే హర హర మహాదేవ శంభో శంకర గోవింద గోవింద. దేవ సర్వ కార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అన్ని కార్యక్రమం వికటో విఘ్నరాజో గణాత్మః సోమకే దుర్గనాథ్యోపకర్ణోర్వస్కందోర్వజః షోడశైతాని నామాని జపతే శృణుయాదపి జ్యోతిర్నమోస్తుతే. మీరందరూ చూడండి. మామూలుగా 70-100 మధ్యలో ఏముంటాయి ప్రాబ్లమ్స్? ఫీవర్స్ సార్ ఇప్పుడు సీజన్. అందరికీ నమస్కారం అండి. నేను అంటే ఈ మధ్యన గాడిమొగకి పోస్ట్ చేయడం జరిగింది. కాకినాడ డిస్ట్రిక్ట్ ఇచ్చారండి. అందులో మన గాడిమొగ ఒకటి సంబంధించి 35 స్క్వేర్ యార్డ్స్ లో మనకి ఇది బిల్డింగ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నామండి. దీంట్లో మనకి ఇందులో గదులు, ఒక వెయిటింగ్ హాల్, రిసెప్షన్ కమ్ రిపోర్ట్ ఇష్యూ రూమ్, ఒక ఆఫీస్ కమ్ కంప్యూటర్ రూమ్, ఆపరేటర్ రూమ్, స్టోర్ రూమ్, ల్యాబొరేటరీ కమ్ కలెక్షన్ సెంటర్, విజిటర్స్ వాష్రూమ్స్ అవి కూడా ఇందులో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని అంచనా విలువ వచ్చి మనకి 34,65,433 రూపాయలండి. ఈ పనుల నిమిత్తం మనకి వచ్చిన కాంట్రాక్టర్ వచ్చి GVSL సత్యనారాయణ గారు, యానం ఆయన అండి. ఆయన ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు. ఇలాంటి రావాలంటే 34 లక్షల రూపాయలు ఒక 50 లక్షలు గుర్తించి దాన్ని మనం అందరూ సహకరించి దానివల్ల మనం ఉపయోగం లబ్ధి పొంది అందరూ సహకరించాలని కోరుకుంటాను. అలాగే మన చిన్న రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఒక హాస్పిటల్, ఈ హాస్పిటల్ సార్ ఉంటే అంబులెన్స్ ఉంటే డ్రైవర్ ఉండాలండి, డ్రైవర్ ఉంటే అంబులెన్స్ ఉంటుంది. అది ఉంటుంది. ఇప్పుడు అంబులెన్స్ ఉందా? డ్రైవర్ లేడండి. డ్రైవర్ లేడని అప్లికేషన్ తప్పకుండా చెప్పడం జరిగింది సార్. గురించి ఆ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్. లేదు సార్. మళ్ళీ నైట్ వాచ్మెన్ లేడు సార్.
అది ఇబ్బంది పడుతుంది సార్. నైట్ వాక్ తారీఖు కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఉద్యోగం ఉంటుందన్న ప్రధాన కాన్సెప్ట్తో ఆ యొక్క ప్రోగ్రాం పెట్టి మనం ఆ యొక్క క్యాంపుని వినియోగించుకోండి. ప్రతిదీ కూడా ఆన్లైన్ ఆ ఇంట్లో వాళ్ళకి పూర్తి వైద్యం అందించే వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి లేడీస్ ఓన్లీ ఫర్ లేడీస్, దాంతోపాటు పిల్లలు కూడా. జెంట్స్కి అయితే మన ఓపీ ఎలాగో రన్ అవుతుంది. సో ఇది మెయిన్ కార్యక్రమంలో ఎవరు సార్. 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు ఇంచుమించుగా ప్రతి ఊళ్ళోనే అరేంజ్ చేయడం జరిగింది. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరి చేసి అక్కడ సర్వీస్ అయిన తర్వాత మరి అందరికీ సభాముఖంగా తెలియజేసేది ఎమ్మెల్యే గారి అభీష్టం మేరకు నేను ఇక్కడ సర్వీస్ చేయడానికి అని చెప్పి వారి అనుమతితో నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ విషయంలో మరి సోదరులు ప్రసాద్ గారు, జక్కుల ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా వారు కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ మ్యాక్సిమం హెల్త్ సర్వీస్ ఇవ్వడం కోసం ఇక్కడ ఆల్రెడీ 2 మెడికల్ ఆఫీసర్లు, ఇంకొక 3 ఆయన తాళరేవు నుంచి, ప్లస్ 4 నేను, అంటే ఇక్కడ ఉన్న డిసీజ్ని వెంటనే కంట్రోల్ చేయడం కోసం, సరైన మందుల డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం కోసం సీనియర్గా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, మన ఎంపీటీసీ గారికి, మిగిలిన సభ్యులందరికీ కూడా నా తరపున మా ఆరోగ్య సిబ్బంది తరపున కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి ఇవాళ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారు దీన్ని ఆసుపత్రి చేశారు. ఈరోజు శంకుస్థాపన జరిగి అది కూడా తొందరలోనే పూర్తి అవుతుందని ఆశిస్తున్నాము. ఇకపోతే మన హాస్పిటల్ గాడిమగ పిహెచ్సిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పిహెచ్సీలు అన్నిటికీ కూడా ఒక మంచి ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే, గతంలో మనం కోవిడ్ వచ్చినప్పుడు ల్యాబ్స్ లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కదా ఉద్దేశంతో దాన్ని ఉద్దేశంగా తీసుకుని మన నియోజకవర్గంలో ఏదైతే గాడిమగ సిహెచ్సికి, అదేవిధంగా ఐపోలవరం మండలంలో ఉన్న జీవ్యావరం పిహెచ్సికి, అదేవిధంగా కాట్రేనికోవలో ఉన్న పిహెచ్సి 3 పిహెచ్సీలకి కూడా 3 అదనపు బిల్డింగ్స్, అంటే ఇది పర్టికులర్గా ల్యాబ్లో ఉండే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మంచి ల్యాబ్ ప్రతి పిహెచ్సీలో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి నిధులు మంజూరు చేయటం, దాన్ని ఎందుకంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పి ఆదేశాలు, దాని గురించే ఆదివారం అయినా ఈరోజు ఆ మూడు ల్యాబ్లు కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన తాళరేవు మండల మరి పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మరి ఎంపీపీ గారికి, ప్రెసిడెంట్ గారికి, మన ఎంపీటీసీకి, మండల పార్టీ అధ్యక్షులు బాబీ గారికి, డాక్టర్ గారికి, ఇక్కడ వచ్చిన R&B అధికారులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. వేదిక ముందున్న ఈ గాడిమగ మన తాళరేవు మండలం చూసిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. పిహెచ్సిలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోవిడ్ వచ్చినప్పుడు మా పిహెచ్సిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ల్యాబ్ ఉండాలి, అప్పుడు ల్యాబ్స్ లేక, టెస్టులు లేక చాలామంది ఇబ్బంది పడ్డారన్న ఉద్దేశంతో ఈరోజు మన నియోజకవర్గానికి 3 పిహెచ్సీలకి, తాళరేవు పిహెచ్సి, ఐపోలవరం మండలం సంబంధించి జీవ్యావరం పిహెచ్సి, కాట్రేనికోవరం సంబంధించి కాట్రేనికోవరం మండల హెడ్ క్వార్టర్లో ఒక పిహెచ్సికి సుమారు 50 లక్షల రూపాయలతో ఒక్కొక్కటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ల్యాబ్ కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో ఫర్నిచర్ అంతా పెట్టి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుని త్వరితగతిన మరి జనవరి కల్లా ఇవన్నీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇమీడియట్గా ప్రారంభించమని చెప్పారు. దాంట్లో భాగంగా ఈరోజు గాడిమగలో మరి మా కూటమి నాయకులందరూ సహకారంతో మరి శంకుస్థాపన చేసుకున్నాం. త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా దీనివల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్విప్మెంట్ అంతా ఉండి టెస్టులు అన్ని రకాల టెస్టులు కూడా ఇక్కడ చేసి ఒక మెరుగైన వైద్యం గురించి ఈ శ్రీకారం చుట్టారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య మంత్రి గారికి ప్రత్యేకంగా మన నియోజకవర్గాన్ని అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా 23వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రతి మహిళకి కూడా పెద్ద ఎత్తున అన్ని టెస్టులు స్క్రీన్ చేసి ఎటువంటి ఇబ్బంది ఉందన్నది క్లియర్గా తెలుసుకోవాలి, దాని మీద ఇంకేం చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ మోడ్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని ఉపయోగించుకోవాలి. మరి ఈరోజు ఈ
తాళ్ళలో ఉన్న ఈ గాడిమొగలో ఉన్న పిహెచ్సిని కూడా దాంట్లో కూడా కొంత ఇక్కడ డాక్టర్ గారు 2-3 స్టాఫ్ వస్తున్నారు. మరి ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా కావాలని గ్రామస్తులు అందరూ కూడా చెప్పారు. ఆ రోజు రిలయన్స్ వారిని అంగీకరించి ఈ పిహెచ్సికి ఏదైతే మెడిసిన్స్ కానీ దీనికైన ఖర్చు అంతా కూడా అప్పుడు రిలయన్స్ కంపెనీ ఇవ్వడానికి మనం ఆ రోజు ఈ గ్రామస్తులందరినీ కంపెనీని కూడా ఒప్పించి దీన్ని ఆ రోజు ప్రారంభోత్సవం చేసాం. అప్పటి నుంచి కూడా విజయవంతంగా ఈ గాడిమొగ ప్రజలందరికీ బ్రహ్మాండమైన వైద్యం అందుతుంది. మరి ఏదైతే స్టాఫ్ కొడుతున్నారో ఆ స్టాఫ్ కొరతని ఇక్కడ కావాల్సిన ఈ మెడిసిన్స్ అన్నీ కూడా తప్పకుండా మరి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి రిలయన్స్ దృష్టిలో పెట్టి ఫుల్ ప్లెజర్గా చేయడానికి మేము అందరూ కూడా ముందుకు వచ్చాం. మరి తొందరలో ఈ ల్యాబ్ కూడా పూర్తయినట్టయితే ఫుల్ ప్లెజర్గా ఇక్కడ అన్ని రకాలుగా మరి డెలివరీస్ కానీ అన్ని ఆపరేషన్లో చేయడానికి కూడా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చితం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరి తాళ్ళరేవు మండల ప్రజలందరికీ పాత్రికేయులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ణం. యానాం కేంద్రపాలిత ప్రాంత పరిధిలో దోబీవారి వీధికి చెందిన మందపాక లక్ష్మి అనే ఓ నిరుపేద మహిళ ఉండేందుకు కనీసం పూరిపాక కూడా లేకపోవడంతో నిరాశ లేని అభాగ్యురాలు అని విషయం స్థానిక ప్రజానాయకుడు తోటరాజుకు తెలియడంతో స్పందించి మానవతా దృక్పథంతో ఆమెకు తక్షణమే నివాసం ఉండేందుకు ఒక రేకుల షెడ్డును నిర్మాణం చేసి ఆ నిరుపేద మహిళకు బహుమతిగా ఇచ్చారు. యానాం కేంద్రపాలిత ప్రాంత పరిధిలో దోబీవారి వీధికి చెందిన మందపాక లక్ష్మి అనే ఓ నిరుపేద మహిళ ఉండేందుకు కనీసం పూరిపాక కూడా లేకపోవడంతో నిరాశ లేని అభాగ్యురాలు అని విషయం స్థానిక ప్రజానాయకుడు తోటరాజుకు తెలియడంతో స్పందించి మానవతా దృక్పథంతో ఆమెకు తక్షణమే నివాసం ఉండేందుకు ఒక రేకుల షెడ్డును నిర్మాణం చేసి ఆ నిరుపేద మహిళకు బహుమతిగా ఇచ్చారు. తాను గత నెల 8వ తారీఖున నా తొలి అడుగు మీతోనే అనే కార్యక్రమంతో ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఆ రోజు సభలో మందపాక లక్ష్మి కుమారుడికి మీరు ఉండేందుకు ఒక షెడ్డును ఏర్పాటు చేసి ఇస్తానని ఆ రోజే మాట ఇవ్వడంతో వెనువెంటనే ఇచ్చిన మాట ప్రకారం షెడ్డును నిర్మించి వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా కొబ్బరికాయను కొట్టి వారు ఉండేందుకు నివాసాన్ని కల్పించారు. ఇటువంటి మానవతా హృదయంతో అందించిన తోటరాజుకు మందపాక లక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై ఆనంద బాష్పాలతో ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. ముందు మరి రేట్ వేసుకున్నావు కదా, అప్పుడు ఏముండిరా నీ దగ్గర? అది ఎవరికి అదే ప్లాన్ తెచ్చుకున్నకి ఆనందంగా ఉందని మీ అందరికీ యాన ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఏం చేద్దంటే గత కొద్ది రోజుల క్రితం ఈ తల్లికి గుండెలో పెయిన్ వచ్చినప్పుడు
తన కుమారుడైన ఇతను నాకు ఫోన్ చేసి అమ్మగారికి చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది సార్, అమ్మ చనిపోయేలా ఉందని నా దగ్గర బాధపడినప్పుడు వెంటనే నేను మన మంగళగిరి తీసుకెళ్ళి హాస్పిటల్లో 2 గంటలకి రాత్రి 2 గంటలకు నేను తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ బెడ్స్ ఖాళీ లేవు అని చెప్పేసి 2:30 గంటల్లో మమ్మల్ని బయట నుంచోబెట్టినప్పటికీ కూడా నేను డాక్టర్ గారిని 4-5 పర్యాయాలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆవిడ జాయిన్ చేసి ఆవిడ సంపూర్ణంగా ఆరోగ్యవంతురాలు అయ్యేలాగా చూసి ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా నేను వారిని చూసుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వారికి కావాల్సినటువంటి మందులు పెంచడానికి కూడా కొనిపించడం కూడా జరిగింది. అలాగే వారికి నేను నా తొలేడుగా అనేటువంటి మీటింగ్లో కూడా నేను ఇద్దరికి చెప్పాను, ఈ తల్లి కుమారుడు ఇద్దరికి కూడా చెప్పాను, తప్పకుండా మీరు ఉండడానికి ఏదో షెల్టర్ వేస్తానని చెప్పేసి నాకు తోచిన రీతిలో నేను ఖచ్చితంగా వారికి షెల్టర్ అదే గృహానికి కింద వాళ్ళు ఉండడానికి ఆ షెల్టర్ వేయడం జరిగిందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ దేశం చిన్నదైనప్పటికీ కూడా నాకు చాలా సంతృప్తిని ఇచ్చిందని, నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే దీనికి కావలసినటువంటి కరెంటు కానీ చుట్టూ కొంచెం ప్లాస్టిక్ కూడా చేసుకోవడానికి కూడా పూర్తిగా సహకరిస్తానని, వీరు ఉండడానికి దేవుడి దయ వల్ల ఈ షెల్టర్ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు జిల్లా జగ్గంపేట దసరా సెలవుల సందర్భంగా ఊరు వెళ్లే జగ్గంపేట సర్కిల్ పరిధిలో కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట మండలాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ సూచించారు. జిల్లా జగ్గంపేట దసరా సెలవుల సందర్భంగా ఊరు వెళ్లే జగ్గంపేట సర్కిల్ పరిధిలో కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట మండలాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ సూచించారు. ఆదివారం సీఐ వైఆర్కే శ్రీనివాస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ఇల్లు విడిచి కుటుంబ సమేతంగా వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్ నందు సమాచారం అందిస్తే ఆ యొక్క ఏరియాలో పోలీసులకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా విలువైన ఆభరణాలు, నగదు ఎవరూ లేని సమయంలో ఇంటిలో ఉంచరాదని సూచించారు. దసరా పండుగను ప్రశాంతకరమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఎటువంటి అల్లర్లకు, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలన్నారు. వెంటనే అప్లై చేస్తే పర్మిషన్ ఇవ్వటం, ఆ ఏరియా మీద బీట్లు ఇది కూడా తిప్పడం జరుగుతుంది. అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు దసరా సెలవులు కాబట్టి అందరూ కూడా ఊర్లోకి వెళ్తారు. ఇంట్లో ఎటువంటి విలువైన ఆభరణాలు, వస్తువులు అలాగే నగదు ఉంచుకోవద్దని తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే పగటి నేరగాళ్ళు, రాత్రి నేరగాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. దసరా సందర్భంగా చాలామంది ఆల్మోస్ట్ అందరూ కూడా పిల్లల సెలవు కాబట్టి అమ్మమ్మ గారి ఇంటికి, తాతయ్య గారి ఇంటికి వెళ్తారు కాబట్టి ఇళ్లలో మరీ తెలియజేసేది ఏంటంటే ఆ విలువైన ఆభరణాలు, నగదు, వస్తువులు ఉంచొద్దని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బస్సుల్లో కూడా ఈ బ్యాగులు పోసేసే వాళ్ళు, తోటి ప్రయాణికులుగా ప్రయాణించి దొంగతనాలకు పాల్పడే మహిళా దొంగలు కూడా ఉంటారు. వాళ్ళ మీద కూడా మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. అయితే ఈ మహిళలందరూ కూడా ఈ బస్సులోని, ఆటోలోని ప్రయాణం చేసేప్పుడు ఈ తోటి మహిళా ప్రయాణికుల్లాగా ప్రయాణిస్తూ బ్యాగులు అంటే దొంగల పట్ల జాగ్రత్త వహించవలసింది కోరుతున్నాం. బ్యాగుల్లో కాకుండా మెడలో వేసుకోవటం, జాగ్రత్తగా చూసుకోవడం, చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఏరియాలో చాలామందికి బండి మీద భర్త, భార్య, 2 పిల్లలు, లగేజ్ పెట్టుకుని 4 కూడా ప్రయాణం చేస్తారు. మనది హైవే అంచేత దయచేసి అందరూ కూడా బళ్ళ మీద వెళ్ళేటప్పుడు 4 ఎక్కొద్దు. అలాగే చాలామంది 4 ఎక్కడమే కాదు, మళ్ళీ హ్యాండ్లకి బట్టల బ్యాగులు తగిలించడం, సైడ్ని ఈ స్వీట్స్ బాక్స్లో తగిలించడం ద్వారా హ్యాండ్ తిరగ చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అంచేత 4 ఎట్టి బస్సును ఎక్కదు. అవసరమైతే 2 ట్రిప్పులుగా తిరగదని కోరుతున్నాం. అంతేకాకుండా ఈ ఖచ్చితంగా హెల్మెట్ మీద ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతుంది. ఎవరో కూడా హెల్మెట్ ఉంటే కనుక ప్రాణాల నుంచి రక్షించుకోవచ్చు. అందరూ కూడా ఖచ్చితంగా ద్విచక్ర వాహనదారులు, రైడర్ మరియు పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి మరీ కోరుతున్నాం. అలాగే ఈ వెళ్ళినప్పుడు మాకు పోలీసు వారు తెలియజేస్తే LHMS ఫెసిలిటీ
సీసీ కెమెరాలు మేము ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ రూట్లో మేము బీటు అది కూడా నైట్ టచ్ చేయడం, నిఘా పెట్టడం జరుగుతుంది. కాబట్టి LHMS ఫెసిలిటీని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సైబర్ నేరాలకు సంబంధించి డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా చట్టం లేదు. ఎవరో కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మీరు అని చెప్పి ఫోన్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, యూనిఫామ్లో ఉండి కూడా బెదిరించినా కూడా ఎటువంటి ప్రలోభాలకు, ఎటువంటి భయాలకు లోపడొద్దు. ఎట్టి పరిస్థితుల్లోని మిమ్మల్ని ఆన్లైన్లో అరెస్ట్ చేయడం అన్నది ఏమి ఉండదు. కాబట్టి అలాగే ఈ ఫోన్ కాల్ ఏదైనా వస్తే కానీ ఇమీడియట్గా పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ATMల దగ్గర కూడా ఈ డబ్బులు మార్చుకున్నప్పుడు వెనకాల హెల్మెట్లు పెట్టుకుని ATMలోకి రావటం, లేదంటే కనుక వెనకాల వ్యక్తులకి తెలియకుండా మీ పిన్ నెంబర్ అది ఫీడ్ చేసుకోవాలి. అలాగే కార్డులు మార్చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ATM దగ్గర డబ్బులు తీసుకునేప్పుడు కూడా. అలాగే ఈ సందుల్లోని, మలుపుల్లోని, ఒంటరి మహిళల్లోని టార్గెట్ చేసి స్నాచర్స్ కూడా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చైన్ స్నాచింగ్లు అటువంటి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. అలాగే ఇటీవల క్యాష్ ఇస్తానండి, కొంచెం ఫోన్పే చేస్తాను, క్యాష్ ఇవ్వండి నాకు అర్జెంట్ అని చెప్పేవాళ్ళు కూడా బయలుదేరారు. అటువంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. క్యాష్ తీసుకుంటున్నాడు, ఫోన్పే చేసేస్తానంటున్నాడు, మీకు మెసేజ్ వస్తుంది కానీ డబ్బులు రావట్లేదు. అలాగా కొంతమందిని మోసం చేసే వాళ్ళు కూడా తయారయ్యారు. అంటే దయచేసి ఎవరు కూడా క్యాష్ ఇవ్వండి మీకు ఫోన్పే చేస్తానంటే కనుక ముందు ఫోన్పే చేసి మీ అకౌంట్కి వచ్చిన తర్వాత చెక్ చేసుకునేమంటే తప్ప మానవతా దృక్పథంతో మీరు సర్వీస్ చేయాలంటే ముందు మీరు డబ్బులు ఇచ్చేసి వాడి మెసేజ్ వచ్చేసింది కదా అనుకుంటున్నారు. తర్వాత ఒక రోజుకో 2 రోజుల తర్వాత చూసుకుంటే డబ్బులు వచ్చిండు. అందుచేత వాటి పట్ల కూడా ఎవరైనా సరే మాకు అర్జెంట్ అంటే క్యాష్ ఇవ్వండి ఫోన్పే చేస్తానంటే కనుక ముందు మీరు ఫోన్పే చేయించుకుని ఉందో లేదో చూసుకుని చెక్ చేసుకుని వచ్చిన తర్వాత ఇవ్వండి. మానవతా అంతే తప్ప ముందే క్యాష్ ఇచ్చేసి వాడు వెళ్ళిపోయిన తర్వాత రాలేదని ఇలా మోసపోవద్దు. ఇవన్నీ కూడా పాటించాలని చెప్పేసి కోరుతున్నాం. ముమ్మిడివరంలో దసరా మహోత్సవాల్లో భాగంగా రేపటి నుండి పాఠశాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సందర్భంలో ఈ రోజు ముమ్మిడివరం శ్రీ బాలాజీ కాన్వెంట్లో విద్యార్థులకు దసరా పండుగ పట్ల అవగాహన కల్పించడం కొరకు పాఠశాల ఆవరణలో నవదుర్గాల వేషంలో విద్యార్థులను తయారు చేసి చెడుపై మంచిని సాధించడం కోసం జరిగిన పోరాటంలో దుర్గామాత మహిషాసురుడైన రాక్షసుని వధించిన సందర్భంలో జరుపుకునే ఈ వేడుకలను విద్యార్థులకు అవగాహన కల్పించడం. ముమ్మిడివరంలో దసరా మహోత్సవాల్లో భాగంగా రేపటి నుండి పాఠశాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సందర్భంలో ఈ రోజు ముమ్మిడివరం శ్రీ బాలాజీ కాన్వెంట్లో విద్యార్థులకు దసరా పండుగ పట్ల అవగాహన కల్పించడం కొరకు పాఠశాల ఆవరణలో నవదుర్గాల వేషంలో విద్యార్థులను తయారు చేసి చెడుపై మంచిని సాధించడం కోసం జరిగిన పోరాటంలో దుర్గామాత మహిషాసురుడైన రాక్షసుడిని వధించిన సందర్భంలో జరుపుకునే ఈ వేడుకలను విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా విజయదశమి రోజునే శ్రీరామచంద్రుడు రావణుని వధించాడని చరిత్ర నానుడి. దానికి అనుగుణంగా ఈరోజు పాఠశాల ఆవరణలో రావణ ప్రతిమను ఏర్పాటు చేసి రావణ సంహారం ఎలా జరిగిందో విద్యార్థులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ PVS శాస్త్రి, శ్రీమతి P సుజాతలు, ప్రధానోపాధ్యాయులు శ్రీ PV రామరాజు, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ఈరోజు బాలాజీ కాన్వెంట్లో దసరా సంబరాలు అనేవి చేసుకోవడం జరిగింది. ఇందులో విద్యార్థులు, మా పాఠశాల యాజమాన్యం PVS శాస్త్రి గారు, కరస్పాండెంట్ మ్యామ్ సుజాత మ్యామ్, ఉపాధ్యాయ బృందం అందరూ కూడా ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఈ దసరా ఉత్సవాల ప్రత్యేకత మనందరికీ తెలుసు. మరి యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దసరా ఉత్సవాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరమును. దసరాలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా ఉత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ దసరా ఉత్సవాలు అనేవి నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ దసరా ఉత్సవాల్ని మనం చెడుపై మంచి అంటే మరి శ్రీరాముడు రావణ్ణి వధించాడు కాబట్టి రామలీలా ఉత్సవంగా కూడా జరుపుకుంటూ ఉంటాం. అలాగే దుర్గాదేవి మహిషాసురుని వధించి మరి
చెడును పారద్రోలి మంచికి విశ్వాసంగా ఈ ఉత్సవాల్ని మరి దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. విద్యార్థులందరూ కూడా మన పాఠశాలలో ఈవేళ ఈ ఉత్సవాల్లో పాల్గొని మరి రావణ్ణి వధించడం జరిగింది. మరి సమాజంలో ప్రస్తుత సమాజంలో పట్టి పీడిస్తున్న చెడులను కూడా ఏదైతే మొబైల్ కానీ మరి నెట్ కానీ విద్యార్థుల మీద ఎంత ప్రభావం చూపుతున్నాయో అవన్నీ కూడా ఈవేళ మనం ఈ చెడుపై మంచికి విశ్వాసంగా వాటిని అన్నింటినీ కూడా వధించడం జరిగింది. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ దసరా ఉత్సవాల్ని విజయవంతం చేశారు. మరి యావత్ విద్యార్థులకి మరి ఉపాధ్యాయ బృందానికి యావత్ ప్రజానికానికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జగంపేట మహాలయ పితృపక్ష అమావాస్య సందర్భంగా మహా అన్నదానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చని వాకర్స్ క్లబ్ ఫౌండర్ కొత్త వెంకటేశ్వరరావు అన్నారు. జగంపేట మహాలయ పితృపక్ష అమావాస్య సందర్భంగా మహా అన్నదానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చని వాకర్స్ క్లబ్ ఫౌండర్ కొత్త వెంకటేశ్వరరావు అన్నారు. జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగ్గంపేట వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహాలయ పితృపక్ష అమావాస్య సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ టి రఘునాథరావు ముఖ్య అతిథులుగా హాజరై అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ వైఆర్కే శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మహాలయ పక్ష అమావాస్య సందర్భంగా మన జగ్గంపేట వాకర్స్ క్లబ్ మండబాబు ఆధ్వర్యం, అలాగే ఎక్కువ మంది కూడా ఉన్నారు. అలాగే మహాలయ పక్ష అమావాస్య యొక్క వైశిష్ట్యాన్ని మన జగ్గంపేట ఏరియా ప్రజలు కూడా తెలియజేయడానికి భారీ అన్నదానం చేపట్టారు. అనేక మందికి తట్టులతో ఏర్పాటు చేశారు. మన ఏరియాలో సాంప్రదాయం జరుగుతుంది. అందరికీ అన్ని దేవతల కంటే మనం విష్ణు దేవత యొక్క ఆశీర్వాదం. మన వాళ్ళు ఏమనుకుంటారంటే తల్లిదండ్రులకే మనం ఇస్తున్నాం అనుకుంటారు. మొదటి తరం వాళ్ళని వస్తువులని, అలాగే రెండో తరం వాళ్ళని వస్తువులని, మూడో తరం అంటే ముత్తాత వాళ్ళని ఆదిత్యులని అంటారు. ఈ వస్తువులు, ఆదిత్యులు, రుద్రులు వీళ్ళంతా కూడా మన పై నుంచి రక్షిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం సంవత్సరం ఒక రోజు ఈ విధంగా చేయటం ద్వారా మన సంతానం, అలాగే పితృ దోషాలన్నీ ఎవరు ఈ విషయాలు మన ఈ సాంప్రదాయాలు మన ఏరియాలో చాలా తక్కువ. అంటే తెలియక కాదు, మన వాళ్ళకి తెలియక జరగట్లేదు. ఈ సాంప్రదాయాన్ని అలాగే ఈ మన పురాణాలు మన అన్ని కూడా నలుగురికి తెలిసి అందరూ లక్ష్య పొందాలని ఉద్దేశంతో చేపట్టినటువంటి మన వాకర్స్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. వాకర్స్ ఇంటర్నేషనల్ లో ఐటీ ఎలక్ట్ గా పోటీ చేసిన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన కొండబాబు గారికి, అలాగే చక్కటి కార్యక్రమం అమావాస్య రోజున చేయడం చాలా మంచి శుభదాయకం అండి. నాకు చక్కటి అన్నదానికి వాకర్స్ తరపున చేయడం అనేది పేద ప్రజలకు చేయటం అనేది చాలా ఎప్పుడు వాకర్స్ ఎప్పుడు కూడా పేద వాళ్ళకి పేదలకి భోజనం పెడతాం కార్యక్రమం చేయడం చేస్తూ ఉంటారు. తప్పకుండా ఎందుకంటే మాకు ఈ రోజు కార్యక్రమం పెట్టడం చాలా ఆనందం. ఎందుకంటే నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే చక్కటి అన్నదాన కార్యక్రమం కొండబాబు గారు కానీ సూర్యనారాయణ గారు కానీ అందరూ కూడా చక్కటి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముందు ఇంకా మంచి ప్రజలకు కూడా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొమ్మనాపల్లి గ్రామంలో ఒక ఇంటిలో కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. కావూరు చెంటమ్మకు చెందిన ఇంటిలోకి వెళ్లిన తాచుపాము బుస్సులు కొడుతూ కనిపించింది. దీనితో ఇంటిలోని వారు హడలిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొమ్మనాపల్లి గ్రామంలో ఒక ఇంటిలో కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. కావూరు చెంటమ్మకు చెందిన ఇంటిలోకి వెళ్లిన తాచుపాము బుస్సులు కొడుతూ కనిపించింది. దీనితో ఇంటిలోని వారు హడలిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు.
హుటాహుటీన అక్కడికి చేరుకున్న వర్మ పామును చాకచక్యంగా పట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. అనంతరం వర్మ మాట్లాడుతూ పాములు జనజీవనంలో ఒక భాగం, వీటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, పాములు కనిపిస్తే వాటిని చంపకుండా తనకు సమాచారం అందజేయాలని కోరారు. అనంతరం తాను బంధించిన తాచుపామును సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టేందుకు తన వెంట తీసుకువెళ్లారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోదావరి ఏటుగట్టుపై గోవలంక వద్ద భారీ కొండ చిలువ రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ఆ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తాళ్లరేవు మండలం గోదావరి ఏటుగట్టుపై గోవలంక వద్ద భారీ కొండ చిలువ రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ఆ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దానిని అక్కడి నుంచి తరిమివేసే ప్రయత్నంలో కొండ చిలువ మనుషులపై దాడికి ప్రయత్నించడంతో స్థానికులు కొట్టడంతో తప్పించుకుని పారిపోయింది. ఈ రహదారిలో రాత్రి వేళల్లో ప్రయాణించే పాదచారులు, వాహనదారులు జాగ్రత్త వహించాలని, తరచుగా పాములు, కొండ చిలువలు ఈ రోడ్డుపై సంచరిస్తాయని స్థానికులు తెలిపారు. వార్తలు సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.